జొన్న రొట్టెకి కావాల్సిన పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూసాం. ఇప్పుడు రొట్టె తయారు చేయడం నేర్చుకుందామా? పిండి ముద్దలోంచి ఒక ముద్ద తీసుకొని కొన్ని నీళ్లను జోడించి బాగా ప్రెస్ చేస్తూ మెత్తటి పిండి ముద్ద తయారు చేసుకోవాలి. పిండి ముద్ద వీడియోలో చూపించినంత సాఫ్ట్ గా ఉండాలి. ఇప్పుడు చేతికి నీళ్ల పదన పెట్టుకొని చూపిస్తున్న విధంగా 2 చేతులతో ప్రెస్ చేస్తూ ఒక అప్పలాగా చేసుకోవాలి. జొన్న రొట్టెకి కావలసిన పిండిని ఎలా ఒప్పుకోవాలో ఆల్రెడీ వీడియో చేశాను, లింక్ కింద అటాచ్ చేశాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు రొట్టెల పీటపై ఒక బట్ట వేసుకొని నీళ్లతో తడి చేసుకొని చేతికి నీళ్ల పదన పెట్టుకుంటూ పిండి ముద్దను సన్నగా ఒత్తుకోవాలి. ఇప్పుడు మళ్ళీ చేతికి పదన పెట్టుకొని రొట్టెను మెల్లిగా తీసి వేడి వేడి పేనం మీద వేసుకోవాలి. ఓవైపు బాగా కాలేక మరలేసుకొని మరోవైపు కాల్చుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకోండి. దీనివల్ల పిండి పిండిగా రాకుండా ఉంటాయి. ఒక అంచెలో బట్ట వేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. కాల్చుకున్న రొట్టెలను అందులో వేస్తే గట్టి పడకుండా ఉంటాయి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.